సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. కటా శ్రీనివాస్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఇక్కడ అదైతే అంత ఆఫీస్ ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడే అభిమానులు ఉన్నారు, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటమ్మ. ఓకే, వెంకటమ్మ గారు చెప్పండి, ఎన్నేళ్ళుగా మీకు కటా శ్రీనివాస్ గారితో ఉన్న అనుబంధం ఏంటి? ముందుగా చెప్పండి. 20 ఏళ్ళ నుంచి. అవునా? 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం. మాకు జాగా లేకపోతే, మా ఇంట్లో మనుషులు చచ్చిపోతే 10 రూపాయలకు 10 రూపాయలు సాయం చేసిండు. ఇంటికి వచ్చిండు, దీనికి వెళ్ళిపోయినా కూడా ఇంకా తెలిసిన వెళ్ళిపోయాడు. వచ్చిండు, మాకు సాయం చేసిండు. 10 రూపాయలకు 10 రూపాయలు ఇచ్చిండు. ఇప్పుడు ఇవ్వంటే ఏ దవాఖాన దవాఖాన ఇచ్చిండు. నాకు అన్యాయం తెలియదు. ఇదంతా పట్టుకొని కూడా పట్టుబట్టి ఆయన కిందికి వస్తారని చేశాను. ఇప్పుడు టికెట్ రాలేదు కదా, అప్పుడు అంటే మీరు ఏం చేశారు? మీరు 4 రోజులు ఫోన్ చేయలేదు అని మేము విన్నాము. దాని గురించి చెప్పండి అసలు. దాని గురించి ఎట్టి పరిశీలనని నేను కార్యకర్తలందరూ చెప్పి బండ్లని కాలబెట్టడం చెప్పి బండ్లని కాలబెట్టి టికెట్ తీసుకురావాలని చెప్పి. అంటే ఇప్పుడు శ్రీనగర్ వస్తే మీ ఒక్కరికి బాగుంటుంది అనుకుంటున్నారా? నిజంగా నియోజకవర్గంలో అందరికీ బాగుంటుంది. అందరికి ఈ ఖాళీ మొత్తం జిన్నారం కొడకంచి మాదారం మొత్తం పడం సార్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారండి? అంటే ఇప్పుడు వేరే ఎంపీలో ఆగిపోయింది, మళ్ళీ కటా శ్రీనివాస్ గారు వచ్చింది. ఫీలింగ్స్ ఏంటి, ఎలా ఉంది? ఇక్కడ మీలాగే అందరికీ ఇంతే అభిమానం ఉందా కటా శ్రీనివాస్ అంటే? మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా? మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. మరి ఇప్పుడు నీలం మాత్రం యాక్చువల్ గా ముద్రాజులకి అందరికి ఎవరు ఆయన ఏం చేయలేడమ్మా, ఆయన ఊరికి ఏం చేయలేడు. ఆయన ఎక్కడో నాకు మొన్న తెలిసింది, ఆయన నీలమదన్ మాకు తెలియదు. మొన్న తెలిసింది టీఆర్ఎస్ లో ఉండి మాదాన్ని దిగిండు, ఫోటో తీసుకొని మాదాన్ని దిగిండు. టీఆర్ఎస్ కి మొన్న పంచి ముందర పెట్టుకున్నాడమ్మా. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చెయ్యట్లేదు. ఏం చేయాలి? ఎందుకు తరగతి నీళ్ళు ఇయ్యడమ్మా మైపాలండి, చాయ్ ఇయ్యడమ్మా. పోటీ పోటీ అంటాడు, ఇట్లా ఓటి ఇట్లా ఓటి అంటాడు. కానీ మైపాలండి మాకేం చిన్న చాయ్ లేదు, భూమి బియ్యం కూడా ఎంత జాగుందో ఆయన మొక్కడికి కొట్టుకున్నాం అనుకోని. మాకు ఏమి ఇయ్యలేదమ్మా. ఇప్పటికి 10,000 కిరాయి కడుతున్నారు. చివరికి కుంటోడు కాలు పోయిందని పత్తులు వేయమ్మా. ఇప్పటికీ దానికి కాసి కేజీ పైసలు. అయితే ప్రభుత్వం నుంచి ఏమి అందుకోవట్లేదు. ఏమందుకోరు ఆయన చూసుకున్నాడు. కొరతేరు పొందలగడానికి మైపాలడికి మొత్తం శాంతికి మైపాలడికి మాకేమి ఇయ్యలేదమ్మా. అయితే కాంగ్రెస్ వస్తే ఈసారి పేదవాళ్ళకి బాగుంటుంది చేస్తాడు, బరాబర్ చేస్తాడు, శ్రీనారాయణ చేస్తాడు, అవునా? బరాబర్ చేస్తాడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.